ఒక పాత సామెత ఉంది. భూమి మనకు మన పూర్వీకుల నుండి వారసత్వంగా రాలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం అని. అవును. ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ఇది అక్షరాల సరిపోతుంది. నిజమే. ఇది ఏదో భవిష్యత్తులో వచ్చే సమస్య కాదు, మన కళ్ల ముందే జరుగుతున్న ఒక పెద్ద మార్పు. అవును. పెద్ద మార్పు అనేది చాలా సరైన పదం. గణాంకాలు చూస్తే దాని తీవ్రత మనకు అర్థమవుతుంది. ఓకే. ఐపీసీసీ అంటే వాతావరణ మార్పులపై పనిచేసే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందముంది కదా. అవును. వాళ్ల నివేదిక ప్రకారం గత 100 ఏళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. 1 డిగ్రీ అది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కరెక్ట్. కానీ మన గ్రహం మీద అది చాలా పెద్ద మార్పన్నమాట. నిజమే. నాసా వాళ్లు కూడా 2016 నుండి 2023 మధ్య కాలాన్ని చరిత్రలోనే అత్యంత వేడిగా చెప్పారు. అవును. ముఖ్యంగా 2023 జులై నెల అయితే రికార్డులు బద్దల్కొట్టింది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక హెచ్చరిక చేశారు. ఏమని? ఆయన ఏమన్నారంటే, ప్రపంచ తాపనం యుగం ముగిసింది, ప్రపంచం మరిగిపోయే యుగం వచ్చింది అని. ప్రపంచం మరిగిపోయే యుగం వినడానికే చాలా భయంగా ఉంది. అవును. సరే, ఈ పరిస్థితికి మనం ఎలా చేరుకున్నామో కొంచెం లోతుగా చర్చిద్దాం. మనకందిన సమాచారం ఆధారంగా దీని వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావాలు, మనం చేయగల పరిష్కారాల గురించి విడమర్చి మాట్లాడుకుందాం. తప్పకుండా. మొదటగా ఈ పరిస్థితికి అసలు కారణమేంటి? మనం గ్రీన్హౌస్ వాయువుల గురించి వింటూ ఉంటాం కదా, దాన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? దానికొక మంచి ఉదాహరణ ఉంది. భూమి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక దుప్పటిలా ఊహించుకోండి. ఓకే, దుప్పటిలా. సూర్యుడి నుండి వచ్చే వేడిని ఈ దుప్పటి కొంతవరకు పట్టి ఉంచి భూమిని వెచ్చగా ఉంచుతుంది. ఇది సహజం. కానీ మనం బొగ్గు, పెట్రోల్ లాంటివి మండించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులెక్కువగా విడుదలై ఆ దుప్పట్ని మరీ మందంగా మార్చేశాం. అంటే వేడి బయటకు పోలేక లోపలే ఉండిపోతోంది. అంతే. దానివల్ల భూమి వేడెక్కిపోతోంది. అర్థమైంది. మనం రోజూ చూసే వాహనాలే దీనికి పెద్ద ఉదాహరణ కదా. ఖచ్చితంగా. ఒక మామూలు పెట్రోల్ కారు సంవత్సరానికి సగటున 4.6 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గాలిలోకి వదులుతోందట. 4.6 టన్నులా? అవును, 4.6 టన్నులు అంటే అది దాదాపు ఒక పెద్ద ఏనుగు బరువుతో సమానం. అవునా? ఒక్కో కారు ఏటా ఒక ఏనుగు బరువున్న కాలుష్యాన్నే గాలిలోకి వదులుతోందనమాట. ఇప్పుడు మన దేశంలోని 33 కోట్ల వాహనాలను ఊహించుకుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అవును. మీరు చెప్పిందే కార్బన్ డయాక్సైడ్ గురించి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉందా? మీథేన్ అనే మరో వాయువుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 28 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. 28 రెట్లా? అంటే వేడిని బంధించడంలో అంత పవర్ఫుల్ అన్నమాట. అవును. మరి ఇది ఎక్కడ్నుండొస్తుంది? ఫ్యాక్టరీల నుండేనా? ఫ్యాక్టరీల నుండే కాదు, మన రోజువారీ జీవితం నుండే వస్తుంది. అలాగా? వరి పండించే పొలాలు, చెత్త కుప్పలు, ముఖ్యంగా పశువుల పెంపకం, ఇవన్నీ మీథేన్ విడుదలకు ప్రధాన కారణాలు. పశువుల పెంపకమా? అవును. భారతదేశంలో సుమారు 30 కోట్ల పశువులున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 1.2 కోట్ల పశువులున్నాయి. ఓకే. వాటి జీర్ణక్రియలో భాగంగా మీథేన్ విడుదలవుతుందంటే మనం తాగే పాలు, తినే అన్నం కూడా పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అంటే మనం కేవలం గాలిలోకి కార్బన్ను వదలడమే కాదు, కరెక్ట్, దాన్ని శుభ్రం చేసే సహజ వ్యవస్థను కూడా మన చేతులతోనే నాశనం చేసుకుంటున్నాం. ఇది రెట్టింపు నష్టం కదా. ఖచ్చితంగా. అందుకే అడవుల నరికివేత చాలా ప్రమాదకరమైనది. అడవులను భూమి యొక్క ఊపిరితిత్తులు అని ఎందుకంటామంటే అవి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని మనకు ప్రాణవాయువునిస్తాయి. అవును. కానీ FAO నివేదిక ప్రకారం మనం ప్రతి నిమిషానికి 10 హెక్టార్ల అడవిని కోల్పోతున్నాం. ప్రతి నిమిషానికా? అవును. అంటే దాదాపు ప్రతి 2-3 సెకండ్లకు ఒక ఫుట్బాల్ గ్రౌండంత అడవి మాయమవుతోంది. ఇది ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. గత 30 ఏళ్లలో మనం కోల్పోయిన అటవీ ప్రాంతం మొత్తం మన భారతదేశ వైశాల్యం కంటే పెద్దదట. నిజమే. ఈ సమస్య మన రాష్ట్రంలో కూడా తీవ్రంగానే ఉంది. మన రాష్ట్రంలో ఎలా ఉంది?
విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బాక్సైట్ మైనింగ్ కోసం, చిత్తూరు, కడప జిల్లాల్లో వ్యవసాయ భూముల విస్తరణ కోసం, ఉహుం, అలాగే పశ్చిమ గోదావరిలో కలప స్మగ్లింగ్ కోసం వేల హెక్టార్ల అడవులు నాశనమవుతున్నాయి. దీనివల్ల నష్టమేంటి? 2 రకాల నష్టాలున్నాయి. ఒకటి, చెట్లలో నిల్వ ఉన్న కార్బన్ తిరిగి గాలిలోకి వెళ్తోంది. ఓకే. 2, భవిష్యత్తులో కార్బన్ను పీల్చుకునే మన సహజ సామర్థ్యాన్ని మనం శాశ్వతంగా కోల్పోతున్నాం. ఈ సమస్యకు మన ఆధునిక జీవనశైలి కూడా ఒక కారణమేమో. ఎలా? నగరాల్లో కాంక్రీట్ భవనాలు, రోడ్ల వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. అవును, పల్లెటూళ్ల కన్నా నగరాలు 3 నుండి 5 డిగ్రీలు ఎక్కువ వేడిగా ఉంటాయి. వేడి పెరిగే కొద్దీ మనం ఏసీలు ఎక్కువ వాడతాం, దానికి ఎక్కువ విద్యుత్ కావాలి. సరిగ్గా చెప్పారు. భారతదేశంలో ఇప్పటికీ 70% విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతోంది. అంటే మనం ఏసీ వాడిన ప్రతిసారీ ఎక్కడో ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు మండుతూనే ఉంటుంది. అంతే, దానికి తోడు ఫాస్ట్ ఫ్యాషన్, ఆన్లైన్ షాపింగ్ వల్ల పెరిగిన ప్యాకేజింగ్, రవాణా ఇవన్నీ కలిసి సమస్యను మరింత పెద్దవి చేస్తున్నాయి. సరే, కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కారణాల వల్ల ప్రస్తుతం మనం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటున్నామో చూద్దాం. వీటి ప్రభావం ఎలా ఉంది? ప్రభావాలు ఇప్పటికే మన చుట్టూ కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, తీవ్రమైన వాతావరణ మార్పులు. ఉదాహరణకు, ఒకప్పుడు అరుదుగా వచ్చే తుఫానులు, వరదలు, వడగాలులు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ప్రపంచ వాతావరణ సంస్థ లెక్కల ప్రకారం గత 50 ఏళ్లలో ఇలాంటి విపత్తులు 5 రెట్లు పెరిగాయి. 5 రెట్లా? అవును. మన రాష్ట్రంలోనే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 2023 వేసవిలో వడదెబ్బ కారణంగా అధికారికంగానే 234 మంది చనిపోయారు. అమ్మో! 2020లో హైదరాబాద్ను ముంచెత్తిన వరదలు, 2021లో కడప జిల్లాలో వచ్చిన ఆకస్మిక వరదలు మనం మర్చిపోలేం. నిజమే. ఇవన్నీ ఒకప్పుడు అసాధారణంగా అనిపించేవి. ఇప్పుడు ఏటా జరిగే సంఘటనల్లా మారిపోయాయి. ఇవి మన కంటికి వెంటనే కనిపించేవి. కాని నెమ్మదిగా, అంతే ప్రమాదకరంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అంటే ఉదాహరణకు, హిమానీ నదాలు కరగడం. గంగా నదికి మూలమైన గంగోత్రి హిమానీ నదం సంవత్సరానికి 22 మీటర్ల చొప్పున వెనక్కి వెళ్తోంది. 22 మీటర్ల? అవును. దీనివల్ల భవిష్యత్తులో మన నదులలో నీటి ప్రవాహం తగ్గిపోయే ప్రమాదముంది. మరో పెద్ద సమస్య సముద్రమట్టాలు పెరగడం. మన ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది కదా? ఉంది. దీనికి ఎలాంటి ముప్పుంది? ముప్పు ఇప్పటికే మొదలైంది. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ప్రకారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర మట్టం ఏటా 3.5 మిల్లీమీటర్లు పెరుగుతోంది. ఒక్క నిమిషం, 3.5 మిల్లీమీటర్లు అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. ఒక చిన్న చీమ పరిమాణమంతా. అవును. ఇది నిజంగా అంత పెద్ద ప్రమాణమా? కొన్ని దశాబ్దాలలో ఇది ఎలాంటి మార్పును తీసుకురాగలదు? మంచి ప్రశ్న. ఒక్క ఏడాదిలో అది తక్కువే. కాని దీన్ని 50 ఏళ్లపాటు చూస్తే అది 17.5 సెంటీమీటర్లవుతుంది. అంటే దాదాపు అరాడుగు. కరెక్ట్. తుఫానుల సమయంలో అలలు మరింత లోపలికి చొచ్చుకురావడానికి ఆ అరాడుగు చాలు. ఓ! మన తీరప్రాంత గ్రామాలలోని మంచినీటి వనరులు ఉప్పుమయమవ్వడానికి ఇది ఆరంభం. ఇదొక రకంగా నెమ్మదిగా వచ్చే సునామీ లాంటిది. సముద్రం ఇలా ముందుకు చొచ్చుకు వస్తుంటే తీరప్రాంత వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది కదా? ఆహారం మాటేంటి? అవును, అది చాలా కీలకమైన ప్రశ్న. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలోకి ఇప్పటికే ఉప్పునీరు చొచ్చుకురావడం వల్ల వేలాది ఎకరాల భూమి సాగుకు పనికిరాకుండా పోతోంది. ఓ మై గాడ్! ఇక రాయలసీమలో కరువులు, అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే గోధుమ ఉత్పత్తి 10% వరకు తగ్గుతోంది. మన రాష్ట్రానికి ప్రత్యేకమైన పంటల మీద కూడా ప్రభావం ఉంటుందా? అంటే అరకు కాఫీ లేదా చిత్తూరు మామిడి? ఖచ్చితంగా. అరకు కాఫీకి ఒక ప్రత్యేకమైన రుచి రావడానికి అక్కడి వాతావరణమే కారణం. ఉష్ణోగ్రతలు పెరిగితే ఆ నాణ్యత దెబ్బతింటోంది. హ్మ్. చిత్తూరు మామిడి దిగుబడి కూడా తగ్గుతోంది. 2023లో ఒక్క సంవత్సరంలోనే అసాధారణ వాతావరణం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 3.2 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అంటే వేలాది రైతుల జీవితాలు ఒక్క ఏడాల్లో తలక్రిందులయ్యాయన్నమాట. నిజం. అంటే ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. వీటికి తోడు ఆరోగ్యం, జీవవైవిధ్యంపై కూడా ప్రభావం ఉంటుంది కదా? జాబితా చాలా పెద్దది. ఇదంతా వింటుంటే చాలా నిరాశగా అనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయా? లేదా మనం చేతులెత్తేయాల్సిందేనా? అస్సలు లేదు. నిరాశపడాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే మేల్కోవాలి. ఓకే. పరిష్కారాలు మన దగ్గరే ఉన్నాయి. వాటిని వివిధ స్థాయిలలో చూడాలి.
అంతర్జాతీయ స్థాయిలో దేశాలన్నీ కలిసి ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ముఖ్య ఉద్దేశమేంటి? ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం. అది ప్రపంచ దేశాల ప్రయత్నం. మరి మన దేశం, భారతదేశం ఏం చేస్తోంది? చాలామంది భారతదేశం పర్యావరణం విషయంలో వెనుకబడి ఉందని అనుకుంటారు. అవును. కాని ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో మనమొక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోన్నాం. అవునా? 180 గిగావాట్లు. 180 గిగావాట్లు అంటే అదెంత? అది దాదాపు జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం విద్యుత్ సామర్థ్యానికి సమానం. వావ్! ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అంటే సమస్య ఎంత పెద్దదో దాన్ని ఎదుర్కోవడానికి మనం వేస్తున్న అడుగులు కూడా అంతే పెద్దవి. కరెక్ట్. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. రాజస్థాన్లోని భద్లా సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్దది. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూల్ సోలార్ పార్కులు కూడా దేశంలోనే అతిపెద్ద వాటిలో ఉన్నాయి. ఓకే. ఇంధన రంగంలో ఇదొక పెద్ద మార్పు. ఇంధనం సరే, మరి మనం కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకురావడం గురించి, అడవుల పెంపకం ఎలా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమం ఒక మంచి ఉదాహరణ. ఆ ప్రోగ్రాం గురించి విన్నాను. ఈ కార్యక్రమం కింద 52 కోట్ల మొక్కలు నాటి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33% పెంచాలనేది లక్ష్యం. చాలా మంచి విషయం. ఇక రవాణా రంగం విషయానికొస్తే రోడ్లపై వాహనాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాలేనా? అవి నిజంగా మార్పు తేగలవు. ఎలా? భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ వాడకాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడలలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అవును, చూశాను. ఏపీఎస్ఆర్టీసీ రాబోయే కాలంలో 4,000 ఎలక్ట్రిక్ బస్సులను కొనాలని ప్రణాళిక వేస్తోంది. 4,000? అవును, ఇది ఒక పెద్ద ముందడుగు. ఒక్క బస్సు డీజిల్ నుండి ఎలక్ట్రిక్కి మారితే అది వందలాది కార్ల కాలుష్యాన్ని ఆపినట్లే. ఇవన్నీ ప్రభుత్వాలు, సంస్థలు చేసే పనులు. మరి ఒక సామాన్య పౌరుడిగా వ్యక్తిగత స్థాయిలో మనం ఏం చేయగలం? మనం చేసే చిన్న పనులేమైనా ప్రభావం చూపుతాయా? అసలు మార్పు మొదలవ్వాల్సింది అక్కడే. మనం చేసే ప్రతి చిన్న పనికి ప్రభావం ఉంటుంది. అంటే? అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేయడం, నీటిని పొదుపుగా వాడటం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, వీలైతే ఒక మొక్క నాటటం. ఇవన్నీ చిన్నవే అనిపించొచ్చు. అవును, కాని కోట్లాది మంది కలిసి చేస్తే అది ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది. మనకు అందిన సమాచారంలో ఒకరు తమ అనుభవాన్ని పంచుకున్నారు. వాళ్ళు ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వల్ల కరెంటు బిల్లు 70% తగ్గిందట. చూసారా? పర్యావరణానికి మేలు చేయడమే కాదు, మన జేబుకు కూడా ఆదా అవుతుంది. మంచి విషయం. ముగింపుగా చెప్పాలంటే ఐపీసీసీ చెప్పినట్లు ఇది మానవాళికి కోడ్ రెడ్ హెచ్చరిక. మనం ప్రమాదమంచునున్నాం. కాని మనం ఇందాక చర్చించుకున్నట్లు అంతర్జాతీయ స్థాయి నుండి వ్యక్తిగత స్థాయి వరకు ప్రతి స్థాయిలోనూ మనకు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మనకున్న సమయం చాలా తక్కువ కదా? అవును. శాస్త్రవేత్తల ప్రకారం నిర్వేచనీయమైన నష్టాన్ని నివారించడానికి మనకు 2030 వరకు మాత్రమే సమయముంది. అవును. మనం ఈ సంభాషణను ప్రారంభించిన సామెతతోనే ముగిద్దాం. మనం భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం. కరెక్ట్. మనం అప్పు తీర్చాల్సిన సమయం వచ్చింది. మూలాల్లో ఒకరు పంచుకున్న వ్యక్తిగత అనుభవం నాకు చాలా ఆశనిస్తుంది. ఏమిటది? 3 ఏళ్ల క్రితం వాళ్ళు 5 చిన్న మొక్కలు నాటారట. ఇప్పుడు అవి 15 అడుగుల ఎత్తు పెరిగాయట. వావ్! అటవీ నిర్మూలన అనే మహాసముద్రంలో ఇది ఒక చిన్న నీటిబొట్టు కావచ్చు. కాని ఆ నీడలో కూర్చుని ఆలోచిస్తే ఇలాంటి చిన్న చర్యలే కదా భవిష్యత్తుకు మనమిచ్చే పెద్ద ఆశే. ఖచ్చితంగా. ఆ ఆశను కాపాడుకోవాలంటే మనం మరో లోతైన ప్రశ్న వేసుకోవాలి. ఏమిటది? మనం ఈ నష్టాన్ని హెక్టార్లలో, డిగ్రీలలో, రూపాయలలో లెక్కిస్తున్నాం. కాని నల్లమల అడవి వంటి ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను శాశ్వతంగా కోల్పోవడానికి మనం కట్టే నిజమైన వెల ఎంత? అరుపు కాఫీ అసలైన రుచిని మళ్లీ పొందలేకపోతే దాని విలువ ఎంత? బహుశా వెలకట్టలేని వాటి విలువను గుర్తించడమే మనం వెయ్యాల్సిన మొదటి అతి ముఖ్యమైన అడుగు.